కారణాలు ఏవైతేనే నేటికి జాతుల వైరం ఓ కొలిక్కి రాలేదు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఇజ్రాయెల్ భీకర దాడులు కళ్ల ముందు నుంచి చెరిగిపోకముందే మరో భూతల యుద్ధం ముందు నిలిచి బేలచూపులు చూస్తోంది పాలస్తీనా. దీనికి కారణం ఎవరు? చూడ్డానికి రెండు ప్రాంతాల మధ్య సమస్యగా కనిపించే పాలస్తీనా ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వెనుక కంటికి కనిపించని శక్తులు ఎన్నో. మతం రంగు పులుముకున్న ఈ వివాదంలో అడుగడుగునా మరెన్నో ప్రతీప శక్తులు చక్రం తిప్పుతూ ఉంటాయి. పాలస్తీనా ఇజ్రాయెల్ మీరంటే మీరని నిందలు వేసుకుంటున్నా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు మధ్యప్రాచ్యంలో మాత్రం వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పాలస్తీనా హమస్ సంస్థ సైనిక విభాగం నాయకుడు అహ్మద్ జబారీ హతంతో అక్కడ నెలకొన్న అనిశ్చితి అంతా ఇంతా కాదు. పాలస్తీనా ఇజ్రాయెల్నే కాక మొత్తం మధ్యప్రాచ్యాన్నే 1950 తరువాత అంత పెద్ద గండం ముందు నిలిపాయి ప్రస్తుత పరిణామాలు. లోగుట్టులోకి వెళితే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకి ఆగర్భ శత్రుత్వంకి తోడు ఇటీవల అక్కడ మారిన పరిస్థితులు ప్రధాన కారణమనేది నిపుణుల విశ్లేషణ. ఇజ్రాయెల్ పాలస్తీనా సరిహద్దుల వైపు చూస్తే ఎక్కడ చూసినా రాజకీయ అస్థిరతే రాజ్యమేలుతోంది. సిరియా తీవ్ర అంతర్యుద్ధంలో ఉంది. లెబనాన్ది అదే పరిస్థితి. ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, సిరియాలో వినిపించిన నినాదాలే జోర్డాన్లో మిన్నంటుతున్నాయి. మల్లెపువ్వు విప్లవంగా మొదలైన ఈ అలజడిని పెద్దన్న పనిగట్టుకుని ప్రోత్సహించింది ఒకందుకైతే అవి దారితీస్తున్న పరిణామాలు వేరే దిశగా. ఈజిప్ట్లో ముబారక్ వారసుడిగా వచ్చిన మహమ్మద్ ముర్సీ కరడుగట్టిన ఇస్లాం ఛాందసవాది. రాజకీయాల్లో ఇస్లాంను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పుట్టిన ముస్లిం సోదరభావం సంస్థ ఈజిప్ట్ విభాగం నాయకుడు. పాలస్తీనా పోరాట సంస్థ హమాస్తో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఫలితంగానే ఈజిప్ట్ ఇప్పుడు పాలస్తీనాకి మద్దతుగా గట్టి స్వరం వినిపిస్తోంది. టర్కీ ఈజిప్టుకి తెర వెనుక ఉండి కథ నడిపిస్తోంది. వారిద్దరూ కాల్పుల విరమణకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో హమాస్ కి అవసరమైన అన్ని విధాల తోడ్పాటునిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే మరికొన్నాళ్లు పోరు సాగించేందుకు హమాస్ కి బాసటగా నిలవడానికి ఈ రెండు దేశాలు సిద్ధం. వీటిని బట్టి చూస్తే గడిచిన 2 ఏళ్లలో అరబ్ దేశాల్లో మారిన రాజకీయ పరిస్థితులే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకి మూలమని అంగీకరించక తప్పదు. దీని వెనక ఉండి ఆడిస్తున్నది ఎవరైనా? ఇప్పుడు 75,000 మంది రిజర్వ్ బలగాల్ని పోగు చేసుకుని మరీ ఇజ్రాయెల్ టెలవీవ్ ని రాకెట్ తో తుత్తునీయలు చేసే కసితో హమాస్ ఢీ అంటే ఢీ అనే విధంగా కత్తులు నూరుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య అమెరికా ఎవరి పక్షం అంటే చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు నుంచి దాన్నొక బలీయ సైనిక శక్తిగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేటిగా తీర్చిదిద్దడంలో అంకుల్ శామ్ల పాత్ర విడదీయలేనిది. వారి గూఢచార సంస్థ మొస్సాద్ అనతి కాలంలోనే ప్రపంచంలో అత్యుత్తమ వాటిల్లో ఎదిగింది కూడా అలానే. ఇప్పుడు హమాస్ దాడుల్ని కాచుకుంటున్న ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ అమెరికా పుణ్యమే. దానికి కావలసిన ఆర్థికం నుంచి అన్ని విధాల సాయం శ్వేతసౌధం నుంచే. చరిత్ర వరకు ఎందుకు, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జెరూసలేం కూడా ఒక కీలక ప్రచారాంశం అంటే అతిశయోక్తి కాదు. అమెరికా వెంటే బ్రిటన్, ఆ వెంటే ఫ్రాన్స్, అంతా కలిపితే ఇజ్రాయెల్ వెంటే సంకీర్ణ సేనలు. వారికి ఎదురు నిలవడానికి ఇరాన్ కేంద్రంగా ధీటుగా ఎదుగుతున్న అరబ్ నాయకత్వం ఇప్పుడు కలవరం రేపుతోంది. అణు కార్యక్రమం విషయంలో అమెరికా